2019, 2024 ఎలక్షన్లో వైసీపీ పార్టీ తరఫున హార్నిషులు కష్టపడి పార్టీ కోసం పనిచేసినాను. ఆ విషయం దాదాపు మీ అందరికీ తెలుసు. 2019, 2014 కంటే కూడా 2024లో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారికి టికెట్ వస్తే ఫస్ట్ ఎవరు లేకపోతే కూడా నల్లజెరువు మండలం తరఫున నల్లజెరువు మండలం కార్యకర్తలు అందరం కలిసి ఘనస్వాగతం పలికి ఆయన కొత్తగా పార్టీలోకి చేరి ఆయన జోలికి పరిచయాలు లేకపోతే నేను ఆయన్ను ప్రతి ఇంటికి నల్లజెరువు మండలంలోనే కాదు కదిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పిలిచిపోయి పరిచయం చేసి జనవరి 2వ తేదీ టికెట్ అనౌన్స్ చేస్తే ఎవరు కూడా రాకపోతే నల్లజెరువు మండలం నుంచి భారీగా కార్యకర్తలు అందరం కూడా తరలి వచ్చి ఆయన గెలుపు కోసము కష్టపడినాము. ప్రతి డోర్ టు డోర్ తిరిగినాము. అంతేకాకుండా ఆయన వస్తే జనవరి 2వ తేదీ టికెట్ అనౌన్స్ చేసి జనవరి 9వ తేదీ భారీ మీటింగ్ కూడా నల్లజెరువులో మొట్టమొదటి మీటింగ్ మేమే అరేంజ్ చేసాము. అది కూడా అందరూ చూసింటారు. అప్పుడు చాలామంది రాకపోతే ఆయన టికెట్ని విభేదిస్తే కూడా మేము అధిష్టానం చెప్పింది కదా అని చెప్పి ఆయన వెంటబడి తిరిగి చాలా కష్టపడి మామూలుగా కాదు డోర్ టు డోర్ తిరిగి కష్టపడి వేలు కాదు లక్షలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. ఆ విషయం ఆయన మనస్సాక్షికి తెలాలా. అలాంటిది అతని అనుచరులతో 2-3 నా మీద నేను టీడీపీ కోవర్ట్ అని, నేను వైసీపీ పార్టీకి పనిచేయలేదని, నేను టీడీపీ గెలుస్తుందని పెట్టేసినానని ఈ విధంగా ఎట్లంటే అట్లా ఆ అసభ్యకరమైన పదజాలం మాట్లాడేదానికి కూడా చదివేదానికి కూడా మనసుకు నచ్చనటువంటి పదజాలంతో నన్ను దూషిస్తున్నాడు. నిజంగా ఆయన మనిషి అంతరాత్మ అనేది ఉంటే ఆ విధంగా దూషించడం ఏమాత్రం కూడా సబబు కాదు. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కాదనలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటమి పాలైపోయిన తర్వాత పార్టీ ఓటమి అభ్యర్థి ఓడిపోయిన తర్వాత కూడా ఆయనతో ట్రావెల్ చేసినాం. ఏదో కొన్ని విషయాల్లో విభేదించినాం. ఎందుకంటే ఇట్లా కాదు ఇట్లానే ఆయన ఒంటరి పోకడం వల్ల నాకే కాదు మండల వ్యాప్తంగా ఎంతో మంది మండల నాయకులను ఆయన విమర్శించే దాఖలాలు దండిగా ఉన్నాయి. ఇంతకుముందు కూడా నాతో చాలా చనువుగా ఉండేవాడు. చాలా చదువు అంటే ప్రతి విషయాన్ని నియోజకవర్గంలో ఎవరితోనో షేర్ చేసుకున్నాడో లేదో కానీ నాతో ప్రతి విషయం షేర్ చేసుకున్నాడు. కానీ ఆయన ఈరోజు నువ్వు పార్టీ పని చేయలేదని చెప్పడం ఎంత మాత్రం సబబు అని మీ మీడియా మిత్రుల ద్వారా ఆయన్ను ప్రశ్నిస్తున్నాను. ఒక పోస్ట్ పెట్టినారు, నువ్వు రా పాల్పడదిన కాడికి ప్రమాణకం చేస్తురా అని. దానికి మేము సిద్ధంగా ఉన్నాం, సవాల్ విసురుతున్నాం. మేము పాల్పడదిన కాడికి కాదు కదా, ఎక్కడైనా వచ్చి ప్రమాణకం చేస్తాం. నరసింహస్వామి గుడికి రావాలా, లేదంటే దర్గాలకి రావాలా, ఎక్కడికి రావాలా చెప్పు. నీ పురాణం మీద ప్రమాణకం చేయి, బైబిల్ మీద ప్రమాణకం చేయి, లేదంటే భగవద్గీత మీద ప్రమాణకం చేయి. రా, నువ్వు బహిరంగ చర్చకు రా. నేను ఎంత కష్టపడినానో, ఎంత పార్టీకి పని చేసినానో, నువ్వు పార్టీ పని చేయలేదని నన్ను విమర్శిస్తే ఇంకోటి నియోజకవర్గ వ్యాప్తంగా మీడియా మిత్రులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడినాను, పార్టీ కోసం ఎంత నష్టపోయినాను. ఈ పొద్దు ఆస్తులు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నాను నేను. అట్లాంటిది నా మీద టీడీపీ కోవర్ట్ అని మాట్లాడడం ఎంత మాత్రం సబబు. అంతెందుకు బైపాస్ రోడ్డు ల్యాండ్ అక్విజిషన్ జరిగితే నేను టీడీపీ కోవర్ట్ అయితే నేను దానికి కాంపెన్సేషన్ కూడా ఇప్పించుకునేవాడిని. ఈ పొద్దు కూడా నాకు కాంపెన్సేషన్గా రావాలా. ఆడ సెంటు 10-15 లక్షలు పోతుంటే కూడా సెంటు ₹1,00,000 కాంపెన్సేషన్ రాస్తే కూడా సర్దుకొని పోయినాము. నన్ను టీడీపీ కోవర్ట్ అనడం ఎంత మాత్రం సబబు. మండలంలో నన్నే కాదు, ఇప్పుడు నల్లజెరువు మండలం కావచ్చు, తనకల్ మండలం కావచ్చు, తలుపులు కావచ్చు, అన్ని మండలాలు చూస్తే ఎంతమంది నీ దగ్గర ప్రజాప్రతినిధులు వస్తున్నారు. నీ యొక్క ప్రోగ్రాంలు నువ్వు పెట్టే వైసీపీ ప్రోగ్రాంలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని నువ్వే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.